శ్రీరామ జయం. అపర ఏకాదశి ఈనాటి విశేషం. అపర ఏకాదశి అంటే ఏమిటి? ఈ ఏకాదశి మహాత్మ్యమును గురించిన కథనం ఏ పురాణంలో ఉంది? అపర ఏకాదశి నాడు మనం పాటించవలసిన విధి విధానాలేవి? ఏకాదశి అనగానే ఉపవాస వ్రతం కదా. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఏ దైవాన్ని పూజించాలి? ఇలాంటి ప్రశ్నలు వేసుకున్నట్లయితే బ్రహ్మాండ పురాణములో పరమాద్భుతమైనటువంటి కథ మనకు తెలిసి వస్తుంది. వైశాఖ మాసం కృష్ణపక్షం ఏకాదశి. ఈనాడు విశేషంగా వామన దేవుడిని పూజించాలి. దశావతారాలలో ఉండే వామనావతార వృత్తాంతాన్ని స్మరించుకోవాలి. ఆ శ్రీమన్నారాయణమూర్తి స్వీకరించినటువంటి త్రివిక్రమావతారంతో ఉన్నటువంటి వామనుడిని స్మరించుకోవాలి. బలిచక్రవర్తిని 3 అడుగుల నేల అడిగిన సందర్భంలో 2 అడుగుల నేల స్వీకరించి ఆ శ్రీమన్నారాయణమూర్తి వియన్మండలమంతా కూడా తానే, తన స్వరూపమే, తనలో నుంచే ఈ ప్రపంచం ఆవిర్భవితమైంది, తనలోనే ఈ ప్రపంచం నిబిడీకృతమై ఉన్నది, ఆవిష్కృతమైన రూపము తనదే, తనలోనిదే, తానే ఉన్న స్వరూపం ఇది అంటూ 2 అడుగుల పాదములతో ప్రపంచమంతా బ్రహ్మాండమంతా తన రూపాన్ని చూపించినటువంటి తిథి వైశాఖ బహుళ ఏకాదశి, అపర ఏకాదశి. పరతరం బ్రహ్మ అనేటటువంటి వేద ప్రమాణాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటే పర అపర అనే విద్యలు, పర లోక సంబంధితమైనది, జగత్తుకు సంబంధించినటువంటిది, అపర పర కానటువంటిది, 2 శ్రీమన్నారాయణ స్వరూపమే. అలాంటి జ్ఞానాన్ని మనకు అందించే నిమిత్తమై సనాతన ధర్మం వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో ఏకాదశి నాడు అపర ఏకాదశి అన్న ఒక నియమాన్ని సూచించి ఉపవాస వ్రతాన్ని అనుసరించి వామనుడిని పూజించాలి అనేటటువంటి మార్గాన్ని సూచించింది. వామనావతార స్మరణ ఈనాటి విశేషం. వచ్చినవాడు త్రివిక్రమ స్ఫురణ కలవాడు అంటూ ఎంతగా చెప్పాడో ఆ భార్గవుడు బలిచక్రవర్తికి విరోచనకు. విన్నాడా? వినలేదే. వచ్చినవాడు శ్రీమన్నారాయణమూర్తే అయినప్పటికీ అతడి చెయ్యి కింద కావడం, నా చెయ్యి పైన కావడం, ఇంతకంటే అదృష్టం ఇంకేమైనా ఉంటుందా అంటూ త్రిపాదధరణీం దాస్యామి అనే సంకల్పపూర్వకంగా బలిచక్రవర్తి ఇల్లాలి పేరు వింధ్యావళి. ఆవిడ నీళ్లు పోస్తూ ఉంటే వామనుడి పాదములు కడిగి 3 అడుగుల నేలను భూసురోత్తమా ఇదిగో దానమిస్తున్నాను అంటూ నీటితో ఆ స్వామి చేతిలో నీరు పోసి మాట నిలబెట్టుకున్నాడు ఆ బలిచక్రవర్తి. తదుపరి ఆ వామనుడు ఇంతింతై వటుడింతయ్యై మరుతానంతై నభోవీధి పైనంతై తోయద మండల భ్రమణ కల్లంతై సుధారాశి పైనంతై మహర్వాటి పైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధ్యై అలా పెరిగిపోయి రవిబింబంబుపమింప పాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై. పోతన్న భాగవతంలో ఈ ఉపమాలంకారం ఎంత అందంగా ఉంటుందో. సూర్యనారాయణమూర్తి స్వరూపం సూర్యుడు, ఆ నక్షత్ర స్వరూపం ఒక ఉపమానంగా కొలమానంగా స్వీకరిస్తే వామనుడు అలా పెరిగిపోతూ ఉండగా ముందుగా ఆ సూర్య ప్రభ వామనుడికి గొడుగుగా కనిపించింది. తదుపరి కర్ణకుండలముల మధ్యన చక్కగా మెరిసి, తదుపరి గళసీమలో, కటిస్థలములో, ధరించిన వస్త్రం యొక్క అంచులో, చివరకు స్వామి పాదము గోరు చివరన మెరుస్తూ ఇలా స్వామి స్వరూపము సూర్య నక్షత్రం, సూర్య స్వరూపం కదలదు, అది అలాగే ఉండాలి. వామనుడు మాత్రం పెరిగిపోయాడు అంటూ పరమాద్భుతమైన వర్ణనను మనం పోతన్న భాగవతంలో గమనించవచ్చు. అపర ఏకాదశి పరమాద్భుతమైన ఈ సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీమన్నారాయణమూర్తిని స్మరించుకుందాం. దశావతార వృత్తాంతాలలో వామనావతారానికి సంబంధించిన ఆలయం తిరుత్తరణిలో, తిరునల్వేలిలో విశేషంగా మనం దర్శనం చేసుకోవచ్చు. కనుక ఆ తిరుత్తరణి, తిరునల్వేలి ఈ క్షేత్రాలలో ఉండేటటువంటి ఆ స్వామి ఆలయ విశేషాలను తెలుసుకుందాం. చిన్నారి బాలబాలికలకు బోధించే ప్రయత్నం చేద్దాం. భక్తి అద్భుతమైన మార్గం. దైవాన్ని అర్చన చేయడం సులభమైన మోక్ష సాధనకు ఉపాయం. తెలుసుకుందాం, పిల్లలకు చెబుదాం. మరిన్ని తెలుసుకోవడం కోసం ఉపవాస వ్రత దీక్షను పాటిస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు.